నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మరియు సాంకేతిక అంశాలను రైతులు అవలంబించడానికి, వారు అభివృద్ధి పదంలో నడవడానికి, వ్యవసాయ రంగంలో పురోగతిని పెంపొందించడానికి ఎల్లప్పుడూ సమగ్ర విషయాలను రైతన్నకు చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: భూసార పరీక్షల అనుగుణంగా ఎరువుల వాడకం, మొక్కజొన్న అధిక ఉత్పత్తికి సూచనలు, విచ్చలవిడిగా ఎరువులను వాడటం వలన భూసారం తగ్గడమేగాక దిగుబడి తగ్గుతుంది. అందుకొరకు రైతులు నేలను భూసార పరీక్ష చేయించుకోవడం వలన ఏ పంటకు ఎంత ఎరువు వేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భూసార పరీక్షల అనుగుణంగా ఎరువుల వాడకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ, రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతుంది. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు తగ్గించడమే కాక భూసారాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలో మట్టిని 2-3 సంవత్సరాలకొకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. మట్టి పరీక్షల ద్వారా ఆమ్లం, క్షారసూచిక, లవణస్థాయి, సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం మొదలైనవి ఏ స్థాయిలో ఉన్నాయో, ఏయదలుచుకున్న ఎరువులు ఎంతెంత ఎప్పుడెప్పుడు వేయాలో ముందుగా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువుల వాడకం గురించి శాస్త్రవేత్త డాక్టర్ జె రమణ గారి మాటల్లో తెలుసుకుందాం. భూసార పరీక్ష అంటే మన భూమిలోని నేలను పరీక్ష చేసి దాని ఆధారంగా అసలు భూమిలో ఎంత పోషకాలు ఉన్నాయి, తర్వాత ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి చేసే మట్టి నమూనా పరీక్షని భూసార పరీక్ష అంటాము. ఈ భూసార పరీక్ష చేయించడం వలన మనకు ఉపయోగాలు ఏమిటంటే, భూసార పరీక్ష చేయడం వలన దానిలో ఉన్న పోషకాల విలువ మనకు ముందుగా తెలుస్తుంది. దీన్ని అనుసరించి మనం పంట వేయబోయే ముందే ఎరువులు ఎంత వేయాలో తెలుసుకొని దాని ద్వారా మనం ఎంతెంత ఎరువులు వాడకం చేయాలో మనం సూచించుకొని దాని ప్రకారం మనం ఎరువులు వాడుకోవచ్చు. అదేవిధంగా భూమిలో ఉన్న పోషకాలు, క్షార, ఆమ్ల లోపాలు ఏమైనా ఉన్నా తెలుసుకొని వాటి నివారణ గురించి కూడా మనం ముందుగా తెలుసుకొనవచ్చు. ఇంతేగాక ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత భూసార పరీక్ష మనం చేయాలంటే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ముందుగా మనం మట్టి నమూనా సేకరించుకోవాలి. మట్టి నమూనా సేకరించాలంటే మట్టి నమూనా సేకరించే ముందు మనం కొన్ని విధమైన జాగ్రత్తలు తీసుకొని మట్టి నమూనా సేకరించినట్లయితే దాన్ని మనకు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి పంపించినట్లయితే దాని ద్వారా మనకి దాంట్లో ఉన్న పోషకాలు తెలుస్తుంది. మనం మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా మన పొలంలో ఉన్నటువంటి చెట్ల కింద కానీ, గట్ల వద్ద కానీ, లేదా ఖాళీ బాటిల్లో కానీ మనము మట్టి నమూనా సేకరించకూడదు. అదేవిధంగా పశువుల ఎరువు కానీ, కంపోస్ట్ ఎరువు కానీ వేసిన ప్రదేశాల నుంచి కూడా మనం మట్టి నమూనా సేకరించకూడదు. తర్వాత మనము చౌడు భూముల్లో సేకరించేటట్లయితే అది ఆ శాంపుల్ సపరేట్గా మనం సేకరించి సపరేట్గా మనం భూసార పరీక్ష కేంద్రాలకు పంపుకోవాలి. తర్వాత భూమి తడిగా ఉన్న నీరు నిల్వ ఉంచిన ప్రదేశాల నుంచి కూడా మనం మట్టి నమూనా సేకరించకూడదు. మట్టి నమూనా ఎప్పుడు సేకరించాలంటే ఎండాకాలంలో మనం మట్టి నమూనా సేకరించుకోవాలి. లేదా పైరు ఉన్నప్పుడే మనం మట్టి నమూనా సేకరించాల్సినట్టయితే ఎరువులు మనం రసాయనిక ఎరువులు వేసిన 45 రోజుల లోపం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మట్టి నమూనా సేకరించకూడదు. పైరు ఉన్నప్పుడే సేకరించుకునేటట్లయితే వరుసల మధ్యలో మనం మట్టి నమూనా సేకరించుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత మట్టి నమూనా సేకరించేటప్పుడు పైన ఉన్న చెత్తా చెదారం మాత్రమే తీసివేయాలి, కానీ పై మట్టిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం తీసివేయకూడదు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని మనం మట్టి నమూనా సేకరించుకున్నట్లయితే అది మన యొక్క పొలం యొక్క అంతా కూడా రిప్రజెంటేటివ్గా ఉంటుంది. ముందుగా చెత్తా చెదారం ఉంటే తీసేసేసి తర్వాత మట్టి నమూనాని
మనం 4 భాగాలుగా చేసేసుకొని ఎదురెదురు భాగాలను తీసివేసేసి మిగిలిన 2 భాగాలను కలుపుకోవాలి. ఆ విధంగా 4-5 సార్లు చేసుకున్న తర్వాత ఒక అరకిలో మట్టి వచ్చే వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని చతుర్విభజన పద్ధతి అంటాము. ఈ విధంగా చేసేస్తే మనకి రిప్రజెంటేటివ్ శాంపుల్ వస్తుందన్నమాట. చివరకు అరకిలో మట్టి వచ్చిన తర్వాత దాన్ని ఒక పాలిథిన్ బ్యాగ్లో కానీ వేరే గుడ్డ సంచిలో కానీ వేసేసి మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించుకోవాలి. ఈ విధంగా పంపించేటప్పుడు మనము రైతు యొక్క పేరు, తర్వాత సర్వే నంబరు, ఇవన్నీ వీటితో పాటు మనం అంతకుముందు 3 సంవత్సరాలుగా ఏ పైర్లు వేసాము, తర్వాత మనం ఏ పైరు వేయదలుచుకున్నాము అనే వివరాలు కూడా మనం పొందుపరిచి మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ ఎంత ఉంది, తర్వాత ఉదజన సూచిక కానీ, లవణ సూచిక కానీ, వీటన్నిటిని కూడా మనకి తెలుపుతారనమాట. దాన్ని బట్టి మనం ఎంతెంత ఎరువులు వాడుకోవాలో మనం తెలుసుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా ఏమైనా లోపాలు ఉంటాయి, సూక్ష్మ పోషక లోపాలు, జింకు, ఐరన్, మ్యాంగనీసు, బోరాను, ఇలాంటి లోపాలున్నా కూడా వాళ్ళు తెలుపుతారు. దాన్ని బట్టి కూడా మనం ఏదైనా మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీ ఉంటే దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధమైన లాభాలు ఉన్నాయి కాబట్టి మనం మట్టి పరీక్ష చేయించుకొని దాని ఆధారంగా ఎరువులు వాడినట్లయితే రైతు చాలా లాభం పొందుతాడు. ఈ తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఎరువులు వాడుకోవాలి? ఎరువులు వాడుకునే పద్ధతుల్లో 2 రకాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ 3 రకాలుగా ఇస్తారనమాట. తక్కువ, మధ్యస్థము, ఎక్కువ. నత్రజని తీసేసుకున్నట్టయితే అది తక్కువ ఉన్నట్లయితే మనం ఏ పైరుకైతే మనం సిఫారసు చేశారో దాన్ని రికమెండెడ్ డోస్ వేసుకుంటే రికమెండెడ్ డోస్ కంటే కూడా 30% అధికంగా మనం వేసుకోవాలన్నమాట. అదే మధ్యస్థంగా ఉన్నట్టయితే ఆ పైరుకు చేసిన రికమెండ్ చేసిన ఎరువులు వాడుకుంటే సరిపోతుంది. అదే ఎక్కువ ఉన్నట్లయితే 30% రికమెండెడ్ డోస్ కంటే 30% తగ్గించుకొని మరి ఎరువులు వాడుకోవాలి. అదే నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ ఈ విధంగా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఇది ఒక పద్ధతి. అంతేకాకుండా కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన సమీకరణాలు, ఎరువుల సమీకరణం, దాన్నే ఫర్టిలైజర్ ప్రిస్క్రిప్షన్ ఈక్వేషన్స్ అంటాము. అవి ఉపయోగించి కూడా మనం ఈ భూసార పరీక్షను అనుసరించి ఎరువుల వాడకంలో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం తక్కువ, మధ్యస్థము, ఎక్కువ అనే రేటింగ్ను బట్టేసి మనం ఎరువులు వాడుకోవచ్చు. ఈ ఎరువుల వాడకంలో నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ అది తక్కువ ఉన్నట్లయితే మనం ఏ పైరుకైతే సిఫారసు చేశారో ఆ సిఫారసు చేసిన ఎరువుల కంటే కూడా 30% అధికంగా వేసుకోవాలి. అదే మధ్యస్థంగా ఉన్నట్లయితే ఆ సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. అదే ఎక్కువ ఉన్నట్లయితే అది సిఫారసు చేసిన ఎరువుల కంటే కూడా 30% తగ్గించుకొని మనం ఎరువులు వాడుకోవాలి. ఇది ఒక పద్ధతి. అంతేకాకుండా వేరే పద్ధతి కూడా ఉందన్నమాట. అదేమిటంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఎరువుల సమీకరణాలు, దాన్ని ఫర్టిలైజర్ ప్రిస్క్రిప్షన్ ఈక్వేషన్స్ అంటాము. దాన్ని ఉపయోగించి కూడా మనం ఎరువులు వాడుకోవచ్చు అన్నమాట. ఈ ఈక్వేషన్స్ మనం భూసార పరీక్షా కేంద్రాల్లోని వ్యవసాయ అధికారి దగ్గర ఉంటాయి. వారిని అడిగి తెలిసినట్లయితే మనకు ఖచ్చితమైన మనం అంతకుముందు కంటే కూడా మనం ఖచ్చితంగా మనం ఎరువులు వాడుకోవచ్చు అన్నమాట. నత్రజని తక్కువ ఉన్నా కూడా దాంట్లో కూడా 240 కేజీల కంటే తక్కువ ఉంటే మనం తక్కువ అని చెప్తాము. అలా కాకుండా 100 కేజీలు ఉన్నా, 110 కేజీలు ఉన్నా, 150 కేజీలు ఉన్నా కూడా ఈ ఎరువుల సమీకరణం ఉపయోగించేసేసి మనం ఎరువులు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎంత ఎరువులు వాడాలో తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఎరువులు వాడుకున్నట్లయితే మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా తగినంత ఎరువులే వాడేసేసి రైతు చాలా లాభం పొందుతాడు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైనవాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మన రాష్ట్రంలో పండించే ఆహార ధాన్యపు పంటలలో మొక్కజొన్న ఒకటి. మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే మేళైన రకాలను ఎంపిక చేసుకుని మేళైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. మొక్కజొన్నలో అధిక ఉత్పత్తికి సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్కజొన్న సాగుకు రేగడి, గరప,
మరియు లోతైన మధ్యరకపు రేగడి నేలలు అనుకూలం. మొదటగా రైతులు మేలైన విత్తన రకంను ఎంపిక చేసుకోవాలి. పొలాన్ని 2-3 సార్లు దున్ని మెత్తని దుక్కి చేయాలి. బోదెనాగలితో వరుసల మధ్య 60 నుండి 75 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు సాళ్లు ఏర్పాటు చేసుకుని విత్తనం విత్తుకోవాలి. బోదెసాళ్లు నీటిపారుదలకు, అధిక నీటిని తీసివేయటానికి మరియు పంట పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఎకరం విత్తడానికి 7 కిలోల విత్తనం అవసరం. విత్తనం విత్తే ముందు కిలో విత్తనాన్ని 3 గ్రాముల మ్యాంకోజెబ్తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. 50 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను 4 సమభాగాలుగా చేసి ఒక భాగం విత్తనం విత్తేటప్పుడు విత్తిన నెల రోజులకు 2 భాగాలను, 50 నుంచి 55 రోజులకు మిగిలిన భాగాన్ని వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ని 3 పంటలకొకసారి దుక్కిలో వేయాలి. పైపాటు ఎరువులను వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూడాలి. ఎరువులు వేసిన తర్వాత సాళ్లలో మట్టి ఎగదోయాలి. కలుపు నివారణకి ఎకరానికి 1.5 కిలోల అట్రజిన్ 50% పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా విత్తిన 2-3 రోజుల్లో భూమిపై పిచికారీ చేయాలి. మొక్కజొన్న సాగుచేయు రైతులు ఆశించిన దిగుబడులు పొందాలంటే తగిన నీటి యాజమాన్యాన్ని పాటించాలి. విత్తనం విత్తిన తర్వాత పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. నిలిస్తే విత్తనం మొలకెత్తదు. పూతకు ముందు, పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలలో తప్పనిసరిగా నీరు పెట్టాలి. లేకపోతే గింజ కట్టే శాతం తగ్గుతుంది. ఈ విధంగా మొక్కజొన్న సాగుచేయు రైతులు తగిన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన దిగుబడితో అధిక నికర లాభాలను పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశునులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అనువైన రకాల్లో అతి ముఖ్యమైన రకము ఈ సాంబా మసూరి అనగా బీపీటీ 5204. ఇదే రకాన్ని సోనా మసూరి అని కూడా పిలుస్తారు. ఈ రకము మనకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే పంట కాలము 150 రోజుల్లో పంటకొస్తుంది. అతి సన్న గింజ రకము, అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. అందువలన ఇది మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ఎక్కువ రేట్ పలుకుతుంది. కాబట్టి రైతులు ఈ రకాన్ని సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు, ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రకానికి ఉన్న ఈ ముఖ్య లక్షణాలే కాకుండా ఈ రకానికి పురుగులు, తెగుళ్ళు, వివిధ రకాల పురుగులు, తెగులు అనగా దోమ, తర్వాత అగ్గి తెగులు, తర్వాత షీత్ బ్లైట్, ఇలాంటి రకాల తెగులను ఇది తట్టుకోదు. దాదాపు ఏ పురుగును, ఏ తెగులను తట్టుకోదు. కాబట్టి రైతులు ఈ రకాన్ని వేసినప్పుడు ఎక్కువ మందులు కొట్టడం, అంటే స్ప్రే చేయడము జరుగుతూ ఉంది. దానివల్ల ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. JGL 384 అనే రకం పులాస ప్రభ అనే పేరుతో ఇది జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడింది. ఈ రకము 135 రోజుల కాల పరిమితితో బీపీటీ అంటే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉల్లికోడును తట్టుకునే విధంగా మంచి దిగుబడినిచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ రకాన్ని జూలై 15 వరకు అంటే మధ్యకాలిక రకం కాబట్టి నార్లు పోసుకునే అవకాశం ఉంది. దొడ్డు రకాల విషయానికి వస్తే MTU 1001 విజేత అనే పేరుతో ఇది మార్టేరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన రకము. 135 రోజుల కాల పరిమితి కలిగి దొడ్డు రకాలలో అత్యధిక దిగుబడినిచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇది దోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది, అదేవిధంగా అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. దిగుబడి సామర్థ్యము ఈ రకానికి దాదాపు అన్ని రకాల కన్నా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ రకం దొడ్డు రకం కాబట్టి మార్కెట్లో
ఇది రేటు తక్కువగా ఉంటుంది. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. కంది పంట మన రాష్ట్రంలో దాదాపు 11.25 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ 2 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ప్రత్తి, మిరప పంటలకు ప్రత్యామ్నాయంగా సోయా చిక్కుడు పంటతో మిశ్రమ పంటగా కందిని సాగు చేస్తున్నారు. మిశ్రమ పంటగా కందిని సాగు చేయడం వలన రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. తక్కువ కాలపరిమితి గల సోయా చిక్కుడును కందితో అంతర పంటగా వేయడం వలన సోయా చిక్కుడు మొదట కోతకు వస్తుంది. అదేవిధంగా వీటి ఎత్తులలో కూడా చాలా తేడా ఉండటం వల్ల గాలి, వెలుతురు కొరకు కూడా వీటి మధ్య పోటీ ఉండదు. అదేవిధంగా సోయా చిక్కుడు భూమి పై పొర నుండి మూలకాలను సంగ్రహిస్తుంది. కంది భూమి లోపలి పొరల నుండి పోషకాలను సంగ్రహించి పెరుగుతుంది. దీనివల్ల రైతులు వేసిన ఎరువులు కూడా సమర్థంగా వినియోగమవుతాయి. సోయా చిక్కుడును 7 వరుసలు, కందిని 1 వరుసలో ఉండేలా నిష్పత్తి పాటించాలి. ఈ విధంగా కందిలో అంతర పంటగా సోయా చిక్కుడును సాగు చేసేటప్పుడు రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి. ప్రధాన పైరు కందితో పాటు అంతర పంటకు కూడా ఎరువులు వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసి కలియదున్నాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే పైరుకు గంధకం కూడా లభిస్తుంది. నీటి యాజమాన్యంలో కూడా రైతులు తగిన శ్రద్ధ చూపాలి. పైర్లు బెట్టకు గురికాకుండా తేలికపాటి తడులిస్తుండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో సాగులో ఉన్న ఈ పంటలను చీడపురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోయా చిక్కుడును ఆశించి నష్టపరిచే పురుగులలో పొగాకు లద్దె పురుగు ముఖ్యమైనది. ఈ పురుగులు ఆకులలోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారతాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, పువ్వులను, కాయలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా కంది పంటను ఆశించి నష్టపరిచే పురుగులలో కాయతొలుచు పురుగు ముఖ్యమైనది. ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. తప్పనిసరి పరిస్థితులలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరిఫైరిపాస్ 3 మిల్లీలీటర్లు, క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రామును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో మరియు కాయ దశలో రైతులు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ మారక మచ్చల పురుగు ఈ పూత దశలో పూత దగ్గర గూడు చేసుకొని ఆ గూడు అక్కడ ఉండి అది కాయ దశలో కూడా కాయకు కూడా రంధ్రాలు చేసి ఇట్లా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల పంటల దిగుబడులు రైతులకి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీనికోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యల కింద రైతులు క్లోరోఫైరిపాస్ 250 ml per లీటర్ కానీ అట్లాగే లేకపోతే ఎన్పివి ద్రావణము 250 మిల్లీలీటర్ల ఎన్పివి ద్రావణాన్ని కానీ పొలమంతా స్ప్రే చేసుకుంటే, రైతులు పిచికారీ చేసుకుంటే దీనివల్ల ఈ మారక మచ్చల పురుగు తెగుల నుంచి కంది పంటని కాపాడుకోవచ్చు. ఈ విధంగా తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సోయా చిక్కుడును కందిలో అంతర పంటగా సాగు చేస్తే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం,
ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్ కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తంపై మీ సలహాలు సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.